ఎవరో మీకు తెలుసు, అయ్యగారు ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఎవరు వాళ్ళ పేర్లు ఏంటో తెలుసు మీకు? బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు అంటారు. వెరీ గుడ్. అంతకంటే ముందు ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ మీ అందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పటం నేను కొట్టాను. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మంచి చేస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడట? వెనకించి రాళ్ళేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో కూడా చాలా మంది వ్యతిరేకం ఎలా ఉన్నారంటే, దేవుడి కార్యాలు జరగబడుతున్నటువంటి ప్రదేశంలో ఆ కార్యాలను ఎలా అణచాలని చెప్పి చాలా మంది వస్తారు. దేవునికి స్తోత్రం. సంఘంలో కూడా ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే, ఇప్పుడు జనరల్గా పాస్టర్ గారు ఏం చేస్తారు? ఎవరైతే ఆసక్తికరంగా ఉంటారో వాళ్ళని లేపాలని చూస్తారు. అవును కదండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, చూసావా అయ్యగారు పలానా ఆయనే ఇష్టం, ఆయన అంటేనే ఇష్టం, ఆయనకే చెప్తాడు ప్రతిదీ. మనం అలాగా అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడున్న మీరందరూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 133వ కీర్తనలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరమో. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా సహోదర భావం కలిగి ఉండాలా, సద్భావన కలిగి ఉండాలా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలా, దేవునికి ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా ఉండాలా. అంతే కదండి. అందుకే ఒక వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనం అనాలి, దేవుడు ఆ తమ్ముడిని ఆశీర్వదిస్తున్నాడు కనుక సేవకునికి బయలుపరిచే ఆ వ్యక్తిని ప్రోత్సహించమని చెప్పాడు. మాకు సేవకులకి జనరల్గా ఎట్లుంటుందంటే, ఎవరి మీద పగ ప్రతీకారాలు ఉండవు. అందరూ మా బిడ్డలే కదా, మా పిల్లలే కదా మీరంతా, అవునా కదా? ఒకళ్ళ మీద మరి ఎక్కువ ప్రేమ, మరో ఒకళ్ళ మీద మరి తక్కువ ప్రేమ ఉంటుందా మాకు? మేమందరము మిమ్మల్ని కని ఉన్నాం కనుక సమానత్వమైన ప్రేమ ఉండదు తప్ప స్వార్థపూరితమైన ప్రేమ ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీలో ఎవరైతే ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే హృదయంలో నింపుకొని దేవుని కొరుకుంటారో, దేవుడు వాళ్ళని సంఘంలో ముందు పెడతాడు. అప్పుడు సేవకుడు గమనించి, ఈ వ్యక్తి కాస్త ఆసక్తికరంగా ఉన్నాడు కదా అని చెప్పి దేవుడు వాళ్ళని కొంచెం ప్రోత్సహించి లేపుతా ఉంటారు. దేవునికి స్తోత్రం. నా దగ్గర 7 years బ్యాక్ అనుకులేవా నాని 7 years బ్యాక్ నా దగ్గరకు ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబము దేవుని ఆశీర్వాదంతో చాలా గొప్పగా మందిరంలో మొదటిగా వాళ్ళే ఊరికి చాపలేసి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి చాలా గొప్పగా ఉండేవారు. దేవుడి మహాకృపను బట్టి వాళ్ళు అసలు అన్ని రకాలుగా కూడా నాకు ఎలా అంటే, నేను ఏ కష్టమూ పడుకోకుండా కేవలం వచ్చి వాక్య పరిచర్య చేసి వెళ్ళిపోయేటట్టు ఉండేవాళ్ళు. దేవుడు నాతో మాట్లాడాడు అనమాట, ఈ కుమారుడు సేవకు నేను లేవబోతున్నానని. హల్లెలూయా. ఆ కుమారుడి మీద దేవుడు నాకు ఎప్పుడైతే బయలుపరిచాడో నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. తండ్రి, ఈ బిడ్డను త్వరగా లేపి సేవకి వాడుకో తండ్రి ప్రార్థన చేసి, దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేశాము. తర్వాత కొన్నాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు వరంగల్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు, డాడీ మేము సేవ చేయాలనుకుంటున్నాం. వెంటనే పిలిపించి 53 సేవకుల ద్వారా 12 మంది బిషప్లను పిలిపించి మంచుకొండ ప్రాంతంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సేవకులకి ఇంచుమించు 500 మంది సేవకులకి నేను అభిషేకాలు ఇప్పించి, అందులో నా దగ్గర ఎదిగినటువంటి నా కుమారుని మొదటిగా అభిషేకించి మనుగూరు దగ్గర విజయనగరం సేవకు పంపించారు. దేవుని స్తోత్రం. ఈరోజు 60 పొడుగు 40 ఎడల్పు చర్చి కట్టి
150 సంఘాన్ని నా కుమారుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నాలో స్వార్థం ఉండి వాడు నా దగ్గరే ఉండాలి, ఎప్పుడూ నా దగ్గర విశ్వాసగానే పడి ఉండాలి అని చెప్పి నేను అనుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రేమ ఆత్మీయత ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. మనం దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకంగా నిలబడతామో, ఎప్పుడైతే మనలో వంకర బుద్ధి తయారవుతుందో, అప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎదగం, మన కుటుంబాలు ఆశీర్వదించబడం. దేవుని స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీరు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం నీతిగా ఉంటామో, ఎప్పుడైతే మనం పరిపూర్ణతలోకి వస్తామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క కార్యాలను చూస్తామో, దేవుడు మనకు సమస్త కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో రహస్య పాపాలు ఉన్నాయట. ఈరోజు హోషేయ గ్రంథంలో నుంచే 7వ అధ్యాయంలో నుంచే నేను మీకు కొన్ని వాక్యాలు తీసి చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే నేను అక్కడికి కూడా వెళ్ళిపోవాలి కదా. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలచగా ఎఫ్రాయిము దోషము. హల్లెలూయా.